వెల్కమ్ టు సుమంటి వినయ్. నేను మీ సుమంటి వినాయక్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని లెటర్స్, కొన్ని నంబర్స్ తెలియకుండానే కొన్ని మిరాకిల్ క్రియేట్ చేస్తే కొన్నేమో బాగా నెగెటివ్ వైబ్రేషన్‌లోకి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. అసలెందుకు అలా జరుగుతోంది? అండ్ ఆ పేరు బలం కూడా వైబ్రేషన్స్‌ని బట్టే ఉంటాయని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే నంబర్స్‌ని బట్టి గాని, లెటర్స్‌ని బట్టి గాని. ఏ విధంగా ఉంటుంది? అది గనుక మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినిట్‌గా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. పేరు బలం ఎంతుందో ఫస్ట్ తెలుసుకోండి. సో, కమింగ్ టు సబ్జెక్ట్. హలో సార్. హలో నాన్న. జనరల్‌గా రమేషు, సురేషు అనేటువంటి పేర్లయితే మనకి వినిపిస్తూ ఉంటాయి. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే అనుకుందాం. చాలా మందికి అదే పేరుంటుంది. హ్మ్. అందులో నెగెటివ్ ఉందని మనకెలా తెలుస్తుంది? అండ్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలనుకున్నా కూడా హ్మ్. అంటే రమేష్ అనేటువంటి పేరు మీద నేను చేసినటువంటి వీడియోసే చాలా ఎక్కువుంటాయి జనరల్‌గా. నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. హ్మ్. అందులో ఇది అని చెప్పేసి పాజిటివ్ మాట్లాడుకోవటం ఉంది. మరి నెగెటివ్ ఉందని ఎట్లా తెలుస్తది? అందరు రమేష్‌లు కొంతమంది బాగా కలిసొచ్చేటువంటి వాళ్ళుంటారు. కొంతమంది డౌన్‌లో ఉండేటువంటి వాళ్ళుంటారు. నాన్న, అది ఎలా? అంటే ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? నాన్న ఫస్ట్ వ్యూవర్స్ మీ పేరులో బలం తెలుసుకోవడానికి నేను 2 నంబర్స్ ఇస్తాను. సో, స్క్రీన్‌లో కనిపించే 4 నంబర్స్‌లో ఏ నంబర్‌కి మీరు వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ చేసినా 24 అవర్స్‌లో రిప్లై వస్తుంది. సో, 2 నంబర్స్ పట్ల రాసుకోండి. 9133789199 9133789199. సెకండ్ నంబర్ 9966000317 9966000317. చాలా మంచి ప్రశ్న అడిగారు నాన్న. ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు, సార్ ఆ రమేష్ బాగున్నాడు, మా ఇంట్లో రమేష్ బాలేడు. ఇక్కడ ఏమంటే RAMESH స్టాండర్డ్ స్పెల్లింగ్ 6 లెటర్స్. హ్మ్. ఈ 6 లెటర్స్‌లో పేరున్నది 6న పుట్టిన వాళ్ళకి బాగా మంచేస్తుంది. ఓకే. 6 గాని, 15 గాని, 24లో పుట్టిన వాళ్ళకి శుక్రుడి దీవెనల వల్ల వీళ్ళు తొందరగా డబ్బులోకొచ్చేస్తారు. తొందరగా సెటిల్ అవుతారు. చాలా అంటే ఈ 3 డేట్స్ ఉండేది 10% ఉండొచ్చు. హ్మ్. సో, అలా తీసుకుంటే 100 మంది రమేషుల్లో 10 మంది రమేషులకి తిరుగులేదు. శుక్రుడి దీవెనల వల్ల సకల సుఖాలు అనుభవిస్తూ లగ్జరీ లైఫ్, కార్స్, బిల్డింగ్స్, భూములు, చాలా రిచ్‌గా ఉంటారు. సో, అదే 1న పుట్టిన రమేష్‌కి అంటే 1, 10, 19, 28 పుట్టిన వాడికి ఈ 1లో రమేష్‌లో ఉన్న 6 అక్షరాలు వ్యతిరేకం. ఓకే. సో, 1, 6 వల్ల 1లో పుట్టిన రమేష్‌కి 6 అక్షరాలు ఉంటాయి కాబట్టి ఈ డేట్‌లో పుట్టిన వాళ్ళకి ఈ 6 లెటర్స్ నేమ్ యాంటీ అయిపోతుంది. సో, వాళ్ళకేమవుతుందంటే కోపం పెరుగుతుంది. 6న పుట్టిన రమేష్‌కి ఆస్తులు పెరిగితే 1లో పుట్టిన రమేష్‌కి ఆరోగ్యం తరుగుతుంది. బా! కోపం పెరుగుతుంది. ఎందుకంటే 1కి 6 పడదు. సో, 1, 6లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దే విల్ హావ్ 1 స్టెప్ ఫ్రంట్, 6 స్టెప్స్ బ్యాక్. ఒక అడుగు ముందుకేస్తే 6 వెనక్కేయాలి. ఫ్రస్ట్రేషన్, అరే ప్రపంచమంతా మనకు వ్యతిరేకం అయిపోతున్న ఫీలింగ్. ఏం చేసినా, వీళ్ళెంత చదివినా చిన్న చిన్న జాబ్స్, వాళ్ళ లెవెల్‌కి తగ్గ జాబ్స్ కాకుండా చాలా చిన్న జాబ్స్, తక్కువ జీతంతో లైఫ్ నెట్టుకురావాలి 1లో పుట్టిన వాళ్ళకి. వీళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది. 2న పుట్టిన వాళ్ళకి 40% లక్ వస్తది. ఈ రమేష్ పేరు 40 ఇస్తది, 60 ఇవ్వదు. సో, బిలో యావరేజ్ లైఫ్. అదే 3 పుట్టిన వాడికి 3, 12, 21, 30న పుట్టిన వాళ్ళకి రమేష్‌లో 6 అక్షరాలు. 3 వచ్చి జూపిటర్ దేవతల గురువు, అక్కడేమో 6 రాక్షసుల గురువు. హ్మ్. ఈ 6, 3 అంటే ధ్వంసం. బా! సో, స్ప్లిట్ పర్సనాలిటీ. ఈరోజు ఏం చేస్తే కరెక్ట్ అంటాడు, నెక్స్ట్ చేస్తే రాంగ్ అంటాడు. సో, వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే రాక్షసులు. ఇది తప్పు. ఆ రమేష్ పేరు 3లో పుట్టిన వాళ్ళకి పెట్టడం తప్పు. హ్మ్. ఆ రాంగ్ క్వాలిటీస్ ఎంటర్ అవుతాయి. ఎలా ఉంటుందంటే కోపం ఎక్కువ, ఎంత సంపాదించినా అంత ఖర్చయిపోతది. సో, 30, 35కి ఇలా 6, 3 ఉన్న వాళ్ళకి హెల్త్ తొందరగా డయాబెటిస్ లాంటివి, హ్మ్. హైపర్ టెన్షన్ లాంటివి, విపరీతమైన తలనొప్పి, మైగ్రేన్ ఈ 6, 3 ఎఫెక్ట్ వల్ల. భార్యనైతే బాగా తిట్టడం, అరవడం, వీలైతే కొట్టడం కూడా ఈ 6, 3 ఎఫెక్ట్‌లో ఉంటది. ఓకే. ఈ 4లో పుట్టిన వాళ్ళకి 50% గుడ్, 50 బ్యాడ్. అడిగితే భార్య, మా ఆయన పర్వాలేదు సార్, 4, 5 రోజులు బాగా చూసుకుంటే ఎప్పుడో ఒకరు తిడతాడు. చెప్పాలంటే యావరేజ్ ఓకే. సో, 4థ్‌న పుట్టిన వాళ్ళకి రమేష్ పేరు నాట్ బ్యాడ్, నాట్ గుడ్. 5న పుట్టిన వాళ్ళకి 6 లెటర్స్ కంప్లీట్ యాంటీ. ఓకే. సో, 100కి 90 మంది బాగుండరు. 6థ్‌న పుట్టిన వాళ్ళకి రమేష్ పేరు మంచి లక్కనిస్తది, డబ్బునిస్తది. హ్మ్. 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 సో, ఇలా డేట్లు తీసుకుంటే మెజారిటీ ఆఫ్ డేట్స్‌లో ఒక 6థ్‌న పుట్టిన వాడికి మాత్రమే రమేష్ పేరు లక్కీ. సో, ఏ పేరంటే ఆ పేరు మనం డైరెక్ట్‌గా వాడడానికి లేదు నాన్న.
ఏ రోజు పుట్టారు. సో 6 అంటే సంఖ్యాబలం 9. ఈ 9 నంబర్ అనేదాన్ని 8న పుట్టిన వాళ్ళకి కానీ, 4న పుట్టిన వాళ్ళకి కానీ, 2న పుట్టిన వాళ్ళకి కానీ పెడితే ఇంబ్యాలెన్సింగ్ అవుతుంది అనమాట. సో వాళ్ళకి రావాల్సిన అదృష్టం రాదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ, ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువ, లైఫ్లో సెటిల్మెంట్ లేట్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ మన ఆస్తి ఏంటంటే, దేవుడు ఇచ్చిన ఆస్తి మన పిల్లలకి పుట్టుక. ఈ పుట్టుక బేస్ చేసుకొని ఏ అక్షరం రావాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి. అందుకే 10 మంది రమేష్లు బాగున్నారని చెప్తున్నాను, 90 బాగాలేరు. మన మహేష్ బాబు వాళ్ళ బ్రదర్ రమేష్ గారు చిన్న ఏజ్లోనే చనిపోవడం జరిగింది. హెల్త్ బాగాలేదు, కెరియర్ పరంగా పెద్ద సక్సెస్ లేదు. మళ్ళీ మహేష్ బాబుని కంపేర్ చేయడానికి లేదు. మహేష్ బాబు ఇస్ హైయెస్ట్ లెవెల్, బ్రదర్ ఆ రేంజ్కి రాలేకపోయారు. ఎందుకంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్కి ఆయన స్పెల్లింగ్ యాంటీ. ఓకే. ఆయన 31న పుట్టారు. ఆయన 31న పుట్టిన వాళ్ళకి 6 ఓన్లీ 40 ఇస్తూ ఉంది. 40 గుడ్, 60 బ్యాడ్. సినిమాలో పెద్ద హీరో అవ్వాలంటే 100% లక్ ఉండాలి నాన్న. హీరోలు ఊరికే ఎవరు సక్సెస్ఫుల్ హీరోస్, అవునవును. దే నీడ్ వెరీ గుడ్ నంబర్స్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి పేరులో ఎనర్జీ ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నా పని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం. నేను మీ పేరులో ఒక అక్షరం సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు. ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను. డిపెండింగ్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్, 23నా, 25ఆ, 32నా, 37ఆ, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్. సెకండ్, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. ఈ చెప్పిన 5 ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. నేను మంత్లీ 28 డేస్ మణికొండలో చూస్తాను రోజు. మంత్లీ 1 డే తిరుపతి, 1 డే కర్నూలు. సో తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎనీ నంబర్, ఈ 5 నంబర్స్లో, కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎనీ నంబర్స్, హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఆల్మోస్ట్ 28 డేస్ చూస్తా. కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పక్కర్లేదు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య నేనే చెప్తాను, చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాను. నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్. అత్తిలి ATLI, నేను ATLEE, శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్, SREENIVASSREDDE, బోయపాటు సీను గారు, సింగర్ ఉషా, సింగర్ దీపు, తమన్నా గారు, అమీర్ ఖాన్ గారు, యడ్యారప్ప టు యడ్యూరప్ప. సో ఇవన్నీ మా కరెక్షన్సే. లైక్ ఆశీర్వాద్ ఆట, న్యాచురల్ ఆయిల్. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.